ఓం నమ శివాయ. అసలు దేవాలయంలో షడగోప్యమును తల మీద ఎందుకు పెట్టించుకోవాలో, దాని వలన కలిగే ఫలితం ఏంటో మనం తెలుసుకోవాలి. అది చాలా ముఖ్యమైనటువంటిది. అయితే దేవాలయం దర్శనం కోసం వెళ్ళి దర్శనం అయిపోయాక తప్పక షడగోప్యం పెట్టించుకొని తీర్థం తీసుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది ఆలయానికి వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకున్నాక వచ్చిన పని అయిపోయిందని గబగబా వెళ్ళి ఏదో ఒక ప్రదేశం చూసుకొని అక్కడ కూర్చుంటారు. చాలా కొద్ది మంది మాత్రమే ఆగి షడగోప్యాన్ని పెట్టించుకుంటారు. అయితే ఈ షడగోప్యానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? ఇది మనకి కారణం. దీనిలో మనకి కనిపించినటువంటి విషయం ఏమిటంటే, అసలు షడగోప్యం అంటే అత్యంత గోప్యమైనది అని అర్థం. గోప్యము అంటే అర్థం ఏమిటి అంటే రహస్యము అని అర్థం. అంటే దానిని తల మీద పెట్టే పూజారికి లేదా అర్చకుడికి కూడా వినిపించని విధంగా కోరికను మనస్సులోనే మనం తలుచుకోవాలి. అంటే మీ కోరికే షడగోప్యము. అంటే మానవునికి శత్రువులైన ముఖ్యమైనటువంటివి ఏవి అంటే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యములు. ఇటువంటివి వాటికి ఇక నుండి దూరంగా ఉంటానని అనుకుంటూ తల వంచి తీసుకోవడం అని దాని అర్థం. పూజారి చేత షడగోప్యం పెట్టించుకోవడం చక్కగా మీ మనస్సులోని కోరికను స్మరించుకోవడం. అది ఏమిటా అని స్మరించుకోవాలి. ఇది దాంట్లో ఉన్నది. అసలు షడగోప్యమునకు దానిని తయారు చేయడానికి ముఖ్యంగా రాగి, కంచు లేదా వెండితో తయారు చేస్తారు. షడగోప్యము తల మీద మనం పెట్టించుకుంటాం. అయితే ఆ షడగోప్యము పైన దేవతా పాదాలు ఉంటాయి. అది దేవతల యొక్క పాదాలు ఉంటాయి. షడగోప్యమును తల మీద ఉంచినప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి విద్యుత్తు దాని యొక్క సహజత్వాన్ని ప్రకారం శరీరానికి లోహము తగిలినప్పుడు విద్యుద్ధావేశం జరిగి మనలోని అధికమైనటువంటి విద్యుత్తు బయటికి పంపివేయబడి శరీరంలో ఆందోళన, ఆవేశము తగ్గిపోతాయట. ఈ షడగోప్యమనే శటగోపము లేదా గోపనము, శటగోపము, శటారి అని కూడా అంటారు. ఇందులో ఉన్నటువంటి ఈ రహస్యం ఇలా ఉంటే మన సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి ప్రతి విషయం శాస్త్రీయమే. ఇందులో అబద్ధం ఏది లేదు. ఇందులో మూఢనమ్మకం అన్నటువంటిది అసలే కానే కాదు. అందుకే దేవాలయానికి వెళ్ళినటువంటి వారు తప్పకుండా వెళ్ళి చాలా తొందరగా రావడానికి ప్రయత్నించడం కాదు, మానసిక ప్రశాంతత పొంది మనం శటగోప్యాన్ని తీసుకున్న తర్వాత కొద్ది క్షణం అక్కడ కూర్చొని ఆ ఆలయంలో ఉన్నటువంటి దేవుణ్ణి తలుచుకొని మనసారా మనం మనశ్శుద్ధితో కూర్చుంటే కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని చెప్తారు. ఇదే శటగోప్యం యొక్క అర్థం. ఓం శ్రీ మాత్రే నమః.